తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మాయలో పడి యువకులు బలవుతున్నారు. అత్యాశకు పోయి బెట్టింగ్ యాప్లకు బానిసలుగా మారుతూ బంగారం లాంటి తమ భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అయిన వారి దగ్గర అప్పులు చేస్తూ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెడుతూ రోడ్డున పడుతున్నారు. చివరకు భవిష్యత్ ఏంటో అర్థం కాక తనువు చాలిస్తున్నారు. తాజాగా బెట్టింగ్ యాప్కు బలైన ఒక యువకుడి ఉదంతం గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం దేశాయపల్లి గ్రామానికి చెందిన తుమ్మల శ్రీనివాస్ కుమారుడు వంశీ ఇంటర్ పూర్తి చేశాడు. కరీంనగర్లోని కార్ మెకానిక్ షాప్లో వీల్ అలైన్మెంట్ పని చేస్తున్నాడు. అయితే బెట్టింగ్ యాప్ మాయలో పడ్డ వంశీ అందులో డబ్బులు పెడుతూ వెళ్లాడు. ఫ్రెండ్స్తో పాటు తెలిసిన వారి వద్ద 10 లక్షల వరకు అప్పు తీసుకొని ఆ డబ్బులన్నీ బెట్టింగ్ యాప్లో పెట్టాడు వంశీ. అయితే బెట్టింగ్ యాప్లో పెట్టిన డబ్బులన్నీ పోగొట్టుకున్న వంశీ అప్పుల పాలయ్యాడు. విషయం ఇంట్లో తెలిసి తల్లిదండ్రులు వంశీని మందలించారు. ఒకవైపు తల్లిదండ్రులు మందలించటం, మరోవైపు పెట్టిన డబ్బులన్నీ బెట్టింగ్ యాప్లో కోల్పోవటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు వంశీ. గ్రామ శివారులో గల వారి పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు వంశీ. తండ్రి అమాయకుడు, చాలా కాల కష్టాలు చేసుకుంటూ కొడుకు చదువుకున్నాడని పై చదువులు చదవాలని కష్టపడుకుంటూ తన ఏది అడిగినా వంశీ ఏది అడిగినా కానీ శ్రీనివాస అనేటోడు కూలి చేసుకుంటూ నాలి చేసుకుంటూ తన దగ్గర పైసలు లేకుంటే కూడా అప్పులు తెచ్చి సప్పులు తెచ్చి తన కొడుకు చదువుతున్న పై ఎత్తులకు ఎదుగుతున్నంటే మొత్తం పైసలు తెచ్చుకుంటా ఇచ్చి ఒక 10 లక్షలు తన చేతిలో పెట్టాడు. తన చేతిలో పెడితే ఇతడు ఏం చేసిండంటే బెట్టింగ్ యాప్లు ఆడిండు. బెట్టింగ్ యాప్లు ఆడి వీళ్ళకి తెలియకుండానే మొత్తం బ్యాంకులలో ఎక్కడ వీళ్ళ ఆదాయం కానీ రైతు బంధు పైసలు కానీ వడ్ల పైసలు కానీ వచ్చినాయి. మొత్తం బెట్టింగ్ యాప్లు ఆడుకుంటా మొత్తం లాస్ చేసిండు. తన తండ్రి దగ్గర నుంచి తీసుకుపోయిన డబ్బు కాకుండా వేరే దోస్తుగాళ్ళ దగ్గర తీసుకుపోయాడు. దోస్తుగాళ్ళ దగ్గర తీసుకుపోయి కూడా బెట్టింగ్ యాప్లే పెట్టిండు మొత్తం పైసలని. నాన్న నేను కరీంనగర్ పోతున్నా అని 100 రూపాయలు అడుక్కున్నాడట. ఆయనకి ఏం మనోస్తాపం గురి అయిందో తెలియదు మాకు. కానీ పొలం దగ్గర తన పొలం దగ్గర ఒక పక్క పొంటి చెట్లు ఉంటాయి, ఆ చెట్ల దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు. వంశీ మృతితో దేశాయపల్లిలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు మృతిని తట్టుకోలేక ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వంశీ తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.